యేసు రక్తము ద్వారా దూరస్తులుగా ఉన్న మేమందరినీ దేవుడు తన వైపు తన పిల్లలుగా చేర్చుకుంటున్నాడన్న ఈ రహస్యాన్ని ప్రారంభంలో చెప్పబడిందా? ఇజ్రాయేల్ చెప్పబడింది మాట. ఇజ్రాయేల్ అహంకారంతో ఆ రోజు గర్వంతో పొగరికిపోయారు. అంతా కూడా మేము దేవుని పిల్లలు. కానీ ఏం చేశాడు? మీరు మాత్రమే కాదు దేవుని పిల్లలు. నేను నా సంకల్పంలో ఏమి రాసుకున్నానో తెలుసా? ఈ భూమి మీద ఉన్న వీరంతా కూడా నా పిల్లలు. వీరందరినీ నేను నా దగ్గరకు చేర్చుకోవడానికి జగద్భూమికి పునాది వేయబడక ముందు ఒక జ్ఞానమైనటువంటి ఘనగుప్తిని నా దగ్గర పెట్టుకున్నాను. ఆ జ్ఞానాన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను. అతని రక్తం వల్ల ఏం జరుగుతుందో తెలుసా అంటే తన పిల్లలందరినీ తాను రక్షించుకునే పనిలో ఉన్నాడు అన్న ఈ రహస్యాన్ని తర్వాత మనకు బయలుపరచాడు. ఈ విషయాన్ని తెలుసుకున్నా ఆ రోజు అన్యజనులు ఎంత ఆనందపడిపోయాడు. ఎంత కొద్ది సందర్భంలో అందరికి తెలుసు. ఎంత ఆనందపడిపోయాడు ఆయన. అసలు దేవుడు పక్షపాతము గల వాడు కాడని ఈ సందర్భాన్ని బట్టి చూసి నేను అర్థం చేసుకున్నాను అంటాడు. అన్యజనులు అంటే ఆ మాట మాట్లాడగలుగుతున్నారు అంటే అసలు దేన్ని బట్టి ఆలోచన చేయండి. ఈ జ్ఞానం కాదా? ఈ జ్ఞానమును బట్టే ఆ రోజు వాడు అలా మాట్లాడగలిగారు. కానీ ఇంత జ్ఞానం వచ్చిన తర్వాత కూడా ఈ రోజున్న వీరేమంటున్నారు తెలుసా? ఏమంటున్నారు? మర్మాలు మాకు మాత్రమే బయలుపరచబడతాయి. అసలు క్రీస్తును ఇంత ఉన్నతంగా ప్రకటన చేశారా? అసలు క్రీస్తు మనందరినీ ఏకము చేయడానికి, మనందరినీ తండ్రి దగ్గరకు తీసుకువెళ్ళడానికి ఈ భూమి మీదకి వచ్చాడన్న ఈ రహస్యాలను బయలుపరిచి నిజంగా చెప్పి ఉంటే ఎంత అర్థం చేసుకుంటారండి? ఎవరు చెప్తున్నారు? ఆలోచించండి. ఎవరు చెప్పండి? అన్యజనులను కూర్చున్నటువంటి బాధ, అన్యజనులను కూర్చున్నటువంటి చింత లేదు ఎవరికి లేదు. క్రైస్తవులుగా ఉన్న వీరే ఇప్పుడు ఏమైపోతున్నారు?